కొన్ని బ్లౌజ్ మోడల్స్ మీకోసమండి. బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ ఇలా ఇచ్చాను. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్. మనకి బార్డర్ తక్కువ వచ్చినప్పుడు ఇలా నిలువుగా వేసుకోండి. లుక్ బావుంటుంది. అలానే బ్యాక్ చూసారు కదా! నెట్ క్లాత్ వచ్చినప్పుడు ఇలాంటి ట్రాన్స్‌పరెంట్ మోడల్స్ పెట్టుకుంటే చాలా బావుంటాయి. ఇది కూడా బోట్ నెక్‌లో డైమండ్ మోడల్ పెట్టి టాజిల్స్ కూడా దానికి తగ్గట్టు ఇచ్చాను. ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ ప్రిన్సెస్ కటింగ్. హ్యాండ్ కూడా అదే డైమండ్ మోడల్ ఇచ్చాను. ఇలాంటి బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా మనం ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ పెట్టుకున్నాము అంటే అన్ని సారీస్‌కి కూడా యూజ్ అవుతాయి కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్‌లో అయితే స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే అలాగే స్టిచ్ చేసుకున్నాను. ప్రతి సారీకి కూడా బాగా యూజ్ అవుతున్నాయి నాకు. అందుకోసమే మీకు చూపిస్తున్నాను. ఇది పార్ట్ షేప్ పెట్టాను కదా! అందుకోసం హ్యాండ్ అనేది హైలైట్ ఇచ్చాను చూడండి. మనకి నెక్ సింపుల్‌గా ఉన్నప్పుడు హ్యాండ్ అనేది హైలైట్ ఇచ్చుకోవాలి. ఇది మొత్తం పోట్లీ బాల్సే బ్యాక్, ఫ్రంట్ కూడా. అలానే బ్యాక్ ఓపెన్ వస్తుంది. అయినా కూడా ఫ్రంట్ కూడా ఇలా హాఫ్ వరకు కూడా ఓపెన్ పెట్టుకున్నాము అంటే కొంతమందికి కంఫర్ట్ కోసం ఇలా పెట్టించుకుంటారు. ఇలా కూడా ట్రై చేయండి. వీటి ఫుల్ వీడియో కూడా కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి. ఈ అన్ని బ్లౌజెస్‌లో మీకేది బాగా అనిపించింది కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు.